హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను టమాటా ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నా. అందులో కొంచెము గిన్నె పెట్టుకొని వేడినాక ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వీటిని వేంపుకోవాలి. కొంచెము ఉల్లిగడ్డ పచ్చి వాసన అంతా పోయి కొంచెం మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంతసేపు మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని కొంచెం స్మెల్ అంతా పోయినాక పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం. పసుపు ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, యాంటీబయాటిక్ కాబట్టి. ఇంకా మనం పట్టించుకున్న పసుపు కొమ్ములు తీసుకొని పసుపు పట్టించుకుంటే ఇంకా మంచిది. ఇట్లా ట్రై చేయండి వీలున్న వాళ్ళు. ఇప్పుడు ఇవైతే మనం మొత్తం పొట్టంతా క్లీన్ చేసి వేయించుకొని ఉప్పు వేసి కొంచెం వాటర్లో నానబెట్టుకున్న రొయ్యలు. ఈ రొయ్యలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఇట్లా ఫ్రై అవుతాయి. ఫ్రై అయినాక టమాటా వేసుకోవాలి. ఇది ఫ్రై కాకముందుకు టమాటా వేసుకుంటే మొత్తం నీసు వాసన వస్తుంది కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు తింటే చాలా మంచిదండి హెల్త్కు. ఐరన్ బాగుంటుంది ఇందులో. ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి రొయ్యల టమాటా కర్రీ వండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వీటిని మంచిగా మగ్గించుకుందాం. ఈ రొయ్యలు మొత్తం వేగిపోయినాయి. ఇందులో టమాటా వేసుకుందాం. టమాటా ఇందులో కలుపుకొని టమాటా కూడా ఇందులో కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఈ రొయ్యల కూర వండడమేమో కానీ మా ఇల్లు మొత్తం ఈగలతో నిండిపోయింది. స్మెల్కు ఈగలు బాగా వస్తాయి. వర్షాకాలంలో రొయ్యల కూర వండుకుంటే ఇదే బాధ, మొత్తం ఈగలే ఉంటాయి. ఇంకా డెటాల్ వేసుకొని అంతా కడిగిన ఈగలు వస్తున్నాయని. ఇప్పుడు వీటిని మొత్తం కొద్దిసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. మూత అయితే పెట్టుకుంటున్నా. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 5 minutes మగ్గనిచ్చిన తర్వాత తీద్దాం. ఒక్కసారి చూద్దాము ఫ్రై అయినాయో లేదో. ఫ్రై అయితే అయినాయి, కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడైతే కొత్తిమీర, నా వీడియోస్ చూసిన వరకైతే అర్థమవుతుంది. ఎప్పుడైనా కొత్తిమీర మధ్యలోనే వేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఉడికిన తర్వాత వేసినాం అనుకో అది తీసి పడేస్తారు కాబట్టి ఇంకా కొంచెం ఉడికినప్పుడు వేసుకుంటే ఇది మొత్తం మీద ఉడుకుతుంది. తిన్నా కూడా మంచిగా ఏంగో. కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మగ్గినాక కారం వేసుకుంటాం. ఇప్పుడైతే అంతా మెత్తగా అయింది.
ఇందులో మంచిగా మనం కారం వేసుకుందాం. కారము కొంచెం కారం మంచిగా వేసుకోవాలి. కూర అప్పుడే మంచిగా టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారము ఇది మంచిగా మనం పట్టించుకున్న కారము ఇంట్లో మిరపకాయలు ఎండబెట్టి అట్లా వేసుకుంటే ఇంకా మంచిది తింటే కూడా. ఉప్పు మనకు సరిపడా టేస్ట్ సరిపడ ఉప్పు అంతే. కొలతలకి ఇట్లా ఏముండవు, టేస్ట్ సరిపడ. దీన్ని కూడా కొంచెం మగ్గనిచ్చేదాకా మూత పెట్టుకుందాం. రెడీ అయింది. సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం మన ఇష్టం. ఇక ఇందులో వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా తినచ్చు. ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతుంది. కొంచెం చారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ వర్షం పడుతుంది కదా, ఇప్పుడు చారు చేస్తే ఇలా తింటే ఇంకా జలుబు అవుతుంది. దగ్గొస్తాను ఘాటుకు. ఎమ్మి టేస్ట్ ఉన్నది. ఇందులో కొన్ని వాటర్ పోస్తున్నాను నేనైతే. ఇందులో వాటర్ పోస్తే ఏంటిదంటే కొంచెము రొయ్యల కొంచెము మంచిగా మెత్తగా అలా జ్యూస్ మొత్తం పోతుంది అన్నమాట. టమాటాలో ఉన్న జ్యూస్ అంతా రొయ్యలో పోతుంది. కొంచెం అంటే కొంచెమే, ఎంత గ్లాసు 2 అట్లా టీ స్పూన్లు. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మన రొయ్యల కర్రీ రెడీ. మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మరి ఎన్నో వంటలు చేసి చూపిస్తా. ఓకేనా? మన రొయ్యల కర్రీ సూపర్ ఎమ్మి రొయ్యల కర్రీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.